హలో గైస్, వెల్కమ్ టు ది లాజికల్ లిప్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం బేసిక్ ప్యాటర్న్స్ కొన్ని ప్రింట్ చేసుకున్నాం. దాంట్లో మనం స్క్వేర్, రెక్టాంగిల్, హలో రెక్టాంగిల్, రైట్ హాఫ్ పిరమిడ్, లెఫ్ట్ హాఫ్ పిరమిడ్, టోటల్ పిరమిడ్, ఇన్వర్స్ ఆఫ్ రైట్ హాఫ్ పిరమిడ్, ఇలా బేసిక్స్ అని మనం లాస్ట్ వీడియోలో కవర్ చేసుకున్నాం. ఎవరన్నా ఆ వీడియో చూడకుండా డైరెక్ట్ ఇక్కడికి వస్తే ఒకసారి దాన్ని కంప్లీట్గా చూసిరండి, అప్పుడే మీకు లాజిక్ అనేది బాగా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను ఆల్రెడీ చేసిన లాజిక్స్నే యూజ్ చేసుకొని ఇప్పుడు ఈ కాంప్లెక్స్ కొంచెం అడ్వాన్స్ ఉంటాయి వాటితో పోల్చుకుంటే, దీన్ని కొంచెం మనం మళ్ళీ బ్రేక్ డౌన్ చేసుకొని సింపుల్ బేసిక్ ప్యాటర్న్స్ లా కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్ ఆ లాజిక్ ఇక్కడ అప్లై చేస్తాను. ఒకసారి ఎవరైనా చూడకుండా ఉంటే అది చూసి ఇక్కడికి రండి నెక్స్ట్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చి బటర్ఫ్లై ప్యాటర్న్ అనమాట. సో బటర్ఫ్లై ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ చూడగానే మనకి దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఏ కాంప్లెక్స్ ప్యాటర్న్ ఫస్ట్ సింప్లిఫై చేసుకోవాలి. సో దీన్ని ఎలా సింప్లిఫై చేద్దామో చూద్దాము. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎలా ఉందో కింద పార్ట్ కూడా దీనికి మిర్రర్ ఇమేజ్ లాగా ఉంది కదా. సో దీన్ని ఆల్రెడీ ఇలాగే లాస్ట్ వీడియోలో చూసాం మనం. రైట్ హాఫ్ పిరమిడ్ చేసిన తర్వాత దానికి ఇన్వర్స్ చేయడానికి జస్ట్ ఆర్డర్ ఫర్ లూప్లో చిన్న చేంజెస్ చేస్తే మనకి మారిపోయింది. ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్ ఫర్ లూప్లో కొంత మార్క్ చేస్తే వచ్చేస్తుంది. దానికోసం మనం ఫస్ట్ పైన హాఫ్ని ఎలా దానికి లాజిక్ ఎలా రాసుకోవాలో రాసి దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాము. తర్వాత ఈజీగా మన కిందని తెచ్చుకోవచ్చు. తర్వాత ఈ పైదాన్ని కూడా మనం ఇంకా సబ్పార్ట్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఈజీగా అవడానికి సబ్పార్ట్స్గా కన్వర్ట్ చేసుకోవాలి. సో మనం దీంట్లో కూడా మనకి నిన్న వీడియో అయితే గమనించినట్టయితే ఫస్ట్ ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా, స్పేస్కి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదంతా మనకి రైట్ హాఫ్ పిరమిడ్ కనపడుతుంది. మీకు ఇటు ఈ సైడ్ ఉన్నదంతా మనకి లెఫ్ట్ హాఫ్ పిరమిడ్గా కనపడుతుంది. లాస్ట్ వీడియోలో వీటికి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ చేసాం, మనం లాజిక్ రాసాము. సేమ్ లాజిక్ ఇక్కడ వర్తిస్తుంది. సో మధ్యలో ఇది చూడండి, ఈ స్పేస్ అంతా చూడండి, ఇన్వర్టెడ్ పిరమిడ్ లాగా ఉంటుంది మనకి. సో ఇది కూడా మనం చేయొచ్చు ఇన్వర్టెడ్ పిరమిడ్ లాగా కూడా. సో సేమ్ లాజిక్. ఒకసారి దీన్ని ఎలా డివైడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. సో ఈ డయాగ్రామ్ని 2 హాఫ్స్గా కన్వర్ట్ చేసుకుందాం ఫస్ట్. దాని తర్వాత ఇటుపక్కున్న రైట్ హాఫ్ పిరమిడ్ని సాల్వ్ చేద్దాము. సో ఈ హైలైటెడ్ పార్ట్లో ఉన్న స్టార్స్ వరకు ఎలా ప్రింట్ చేయాలి రైట్ హాఫ్ పిరమిడ్ని, దీన్ని చూద్దాము. ఇది కవర్ చేసిన తర్వాత మధ్యలో గ్యాప్ ఉంది కదా, లైక్ ఓన్లీ స్పేసెస్ ఉన్నాయి కదా, మధ్యలో ఈ స్పేసెస్కి దీన్ని ఇన్వర్టెడ్ పిరమిడ్ లాగా ఉంది కదా. సో దీన్ని ఎలా ప్రింట్ చేయాలో దీనికి లాజిక్ చూద్దాము. దాని తర్వాత ఈ పార్ట్ ఉంది కదా, లెఫ్ట్ హాఫ్ పిరమిడ్ లాగా ఉంది కదా. సో దీనికి కూడా నేను ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో దీన్ని ఎలా ప్రింట్ చేయాలో చూసి ఓవరాల్గా పై డయాగ్రామ్ వచ్చిన తర్వాత జస్ట్ దానికి ఇన్వర్స్ చేస్తే కింద వస్తుంది. సో ఇప్పుడు మొత్తం లైక్ ప్రోగ్రామింగ్లోకి వెళ్దాము. సో ఫస్ట్ ఈ హాఫ్ని సాల్వ్ చేయడానికి చూద్దాం. సో ఈ హాఫ్లో కూడా మనం ఫస్ట్ ఓన్లీ ఈ ట్రయాంగిల్ ఇక్కడ వరకు రైట్ హాఫ్ ట్రయాంగిల్ని ప్రింట్ చేయడానికి చూద్దాం. దానికి లాజిక్ రాద్దాం. ఆల్రెడీ మనకు తెలుసు లాజిక్, డైరెక్ట్గా దాన్ని రాద్దాము. జస్ట్ దాన్ని రాయాలంటే మనకి ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనము 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఐ ప్లస్ ప్లస్ ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇక్కడ కండిషన్ ఏం రాయాలి? ఈ కండిషన్ వచ్చేసి మనకేంటి, ఒక్కొక్క రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2. సో డైరెక్ట్గా ఆ రో నెంబర్ ఎంత ఉందో అన్నే కదా, ఆల్రెడీ చూసాం కాబట్టి. సో డైరెక్ట్గా ఆ రో నెంబర్ ఎంత ఉంటే అంత కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ జే ప్లస్ ప్లస్ ఇప్పుడు ఏం చేయాలి? ఆ రో నెంబర్ ఉన్నప్పుడు మనం స్టార్ ప్రింట్ చేయాలి కదా. స్టార్ ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ స్టార్ ప్రింట్ చేద్దాం. సో ఇక్కడతో మనకి స్టార్ ప్రింట్ అవుతుంది. మనం స్టార్ ప్రింట్ చేసిన ప్రతిసారి అవుటర్ లైక్ ఇన్నర్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చి మనం ఆ రో అయిపోగానే నెక్స్ట్ రోకి వెళ్ళడానికి లైన్ ఇవ్వాలి కదా. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా, అది ఎందుకు ఇవ్వాలి ఏంటని.
సో అలాగే ఇక్కడ కూడా అలా అయిపోయాక నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి కంట్రోల్ వి చేసి ఇవ్వనక్కర్లేదు, జస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి ఎల్ఎన్ ఆఫ్ అని పెడితే సరిపోతుంది. సో ఇంతవరకు మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి రైట్ హాఫ్ పిరమిడ్ లేదంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకి ఫామ్ అయింది కదా. సో నెక్స్ట్ మనకి కావాల్సింది స్పేసెస్. ఆ స్పేసెస్కి లాజిక్ చూద్దాం ఇప్పుడు. సో ఈ స్పేసెస్లో జాగ్రత్తగా గమనిండి, లైక్ ఇక్కడ ఏమున్నాయి మొత్తం లాస్ట్ రోలో 5th రోలో మనకి 10 స్టార్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫస్ట్ రోలో మనకి 2 స్టార్సే ఉన్నాయి. సో ఎన్ని స్టార్స్ లేవు, ఇంకా 8 స్టార్స్ లేవు, అంటే మధ్యలో 8 స్పేసెస్ ఉన్నట్టే కదా. సో ఇక్కడ మధ్యలో 8 స్పేసెస్ ఉన్నట్టు. అలాగే ఇక్కడ 4 స్టార్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉండాలి, 10 - 4 అంటే ఇంకా ఇక్కడ 6 లేవు. సో ఇక్కడ చూసుకుంటే 4 లేవు, ఇక్కడ 2 స్పేసెస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ 8 స్పేసెస్ ఫస్ట్ రోలో, సెకండ్ రోలో 6 స్పేసెస్, థర్డ్ రోలో 4 స్పేసెస్, ఫోర్త్ రోలో 2 స్పేసెస్, 5th రోలో 0. సో ఇదంతా ఒక ప్యాటర్న్ సీక్వెన్స్లో ఉంది, 8 6 4 2 0. సో ఈ ప్యాటర్న్ని మనం డీకోడ్ చేయాలి ఇప్పుడు. సో ఈ ప్యాటర్న్ డీకోడ్ చేయాలంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ n వాల్యూ 5 కాబట్టి 5 2 × 5 ఎంత 10. సో ఆ 10లో నుంచి ఆ రో వాల్యూని 2తో మల్టిప్లై చేసి తీసేయండి. సో రో వాల్యూ అంతా ఇప్పుడు 1 కాబట్టి 1 × 2 2. సో ప్రతి రో వాల్యూని 2తో మల్టిప్లై చేయండి, ఆ n వాల్యూని 2తో మల్టిప్లై చేయండి. సో ఈ వాల్యూని ఆ వాల్యూని తీసేయండి. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 5 × 2 10. 10 - ఇక్కడ I × 2 2 కాబట్టి 10 - 2 ఇక్కడ ఎంత 8 వస్తుంది. అలాగే ఇక్కడ 10 - 4 ఇక్కడ ఎంత వస్తుంది, 6 వస్తుంది. సో ఇక్కడ 10 - 6 4 వస్తుంది. ఇక్కడ 10 - 8 2 వస్తుంది. ఇక్కడ 10 - 10 0 వస్తుంది. సో ఆ కౌంట్లో మనం ఎంప్టీ స్పేస్ ప్రింట్ చేయాలి. సో సేమ్ లాజిక్ రాస్తాము. సో మనం ఈ ఫర్ లూప్ మళ్ళీ వాడుకుందాము. నేను ఆల్రెడీ డిస్కస్ చేసాము. వన్స్ మనం ఇప్పుడు ఈ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చాం అనుకోండి, ఇదంతా ఒక ఫర్ లూప్ ఉంది ఇక్కడ దాకా. ఈ ఫర్ లూప్లోంచి బయటకు వస్తే అక్కడ మనం ఆల్రెడీ వేరియబుల్స్ని డిక్లేర్ చేసి ఉంటాం కదా మెమరీలో, అవన్నీ ఫ్రీ అయిపోతాయి. సో వన్స్ ఆ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చాక ఆ వేరియబుల్ లైక్ దానికి తెలియదు అనమాట, జేనా ఏంటని తెలియదు, అది ఫ్రీ అయిపోతుంది. సో మనం ఆ వేరియబుల్ మళ్ళీ నెక్స్ట్ ఫర్ లూప్ మళ్ళీ రాస్తుంటే వాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఇదేమంటే ఇక్కడ రాసాం కదా, ఇది అవుటర్ ఫర్ లూప్ కదా, ఇంకా మనం దాని లోపలే ఉన్నాం కాబట్టి ఐని మనం వాడకూడదు. బట్ జే అన్న వాడిన దగ్గర ఇక్కడ ఈ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చాం కాబట్టి, ఇన్నర్ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చాం కాబట్టి మళ్ళీ జే ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. మనం ఇక్కడ కూడా లైక్ ఈ ఫర్ లూప్లో కూడా జేనే వాడదాము. సో జే ఈజ్ ఈక్వల్ టు 1, జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లాజిక్ ఏం రాయాలి, ఎన్ని స్పేసెస్ కావాలి, 8 6 అలా రావాలి కాబట్టి. సో 2 × అన్నప్పుడు స్టార్ n 2n - I × 2. సో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ని 2తో మల్టిప్లై చేసి ఆ పర్టికులర్ రోక వాల్యూని 2తో మల్టిప్లై చేసి ఆ రెండింటిని డిఫరెన్స్ చేస్తే అక్కడ ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలో తెలుస్తుంది. సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే అక్కడ స్పేస్ ప్రింట్ చేయాలి కాబట్టి స్పేస్ ఇస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి సేమ్ స్పేస్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. చూద్దాం, మనకి ఇక్కడ స్పేస్ కనపడదు కాబట్టి ప్రింట్ అయింది మనకు అర్థం కాదు. జస్ట్ మనం దాని తర్వాత స్టార్స్ ప్రింట్ చేస్తే స్పేస్ వచ్చిందా లేదా అర్థమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టార్స్ ప్రింట్ చేయడానికి లైక్ ఇప్పుడు మనం ఇదంతా లైక్ ఇక్కడ వరకు ప్రింట్ చేస్తాం, ఈ స్పేస్ కూడా వచ్చింది. జస్ట్ ఆ రోలో ఇంకేం మిగిలింది, పర్టికులర్ రోలో మనకి స్టార్ ప్రింట్ చేయాలి. సో దీని తర్వాత స్టార్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయడానికి మనం లాజిక్ ఇద్దాము. సో లైక్ ఒక్కొక్క రోలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఆ రో నెంబర్లు పట్టాయి కదా. ఫస్ట్ రోలో 1 స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్. మనం దీన్నే మనం ఇండివిజువల్గా డైరెక్ట్గా ఇటు పక్క ఇవన్నీ స్పేసు, ఈ స్టారు, ఈ స్పేసు లేకుండా డైరెక్ట్గా ఈ లైక్ లెఫ్ట్ హాఫ్ ట్రయాంగిల్ ఉంటే మనం మళ్ళీ దానికి స్పేస్కి సపరేట్ లాజిక్ రాసుకొని ఇక్కడ రాస్తాం కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే స్టార్కి స్పేస్కి లాజిక్ రాస్తాము. మనం ఓన్లీ ఇప్పుడు ఈ మిగిలిన స్టార్స్ని ప్రింట్ చేయడానికి లాజిక్ రాయాలి. అవి ఎలా ఉన్నాయి, ఒక్కొక్క రోలో ఆ రో నెంబర్ వైజ్గా ఇంక్రీజ్ అవుతుంది స్టార్స్. సో 1 2 3 4 5 రో నెంబర్ పెరిగినట్టు పెరుగుతున్నాయి కాబట్టి డైరెక్ట్గా మనం అదే రాద్దాము. కండిషన్లో జే ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు I అని పెట్టుకుందాము. సో ఇక్కడ ఇంకొక ఫర్ లూప్ పెట్టాలి కాబట్టి దీన్ని కాపీ చేస్తున్నాను, Ctrl+C Ctrl+V.
ఇక్కడ ఏం చేయాలి లాజిక్లో ఇదంతా తీసేసి j ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ వాల్యూ ఎంత ఉంటే అన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి మనకి. సో దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు స్టార్స్ ప్రింట్ అవ్వాలి కదా, ఇక్కడ స్పేస్ బదులు స్టార్ ప్రింట్ చేయాలి, స్టార్ పెడదాము. సో దీన్ని రన్ చేస్తే మనకి చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. సో మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ వచ్చింది కదా, సో మనం ఇదే కావాలి, ఇదే వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి రిమైనింగ్ హాఫ్ పార్ట్ కూడా ప్రింట్ అవ్వాలి ఇప్పుడు. సో దీన్ని రివర్స్ చేసి చూసుకోండి, లైక్ అప్ అండ్ డౌన్ చేయండి. సో అప్పుడు ఇది ఫస్ట్ రో అవ్వాలి, ఇది సెకండ్ రో అవ్వాలి, ఇది థర్డ్ రో అవ్వాలి. కింద రివర్స్ చేసినప్పుడు ఫోర్త్ ఫిఫ్త్ అలా అయినప్పుడు జస్ట్ మనకి రో వాల్యూనే చేంజ్ అవుతుంది కాబట్టి లోపల పారామీటర్స్ అంతా సేమ్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చూద్దాము, జస్ట్ దీన్ని ప్రోగ్రామ్ రూపంలో రాద్దాము. మొత్తం ఇక్కడ నుంచి లైక్ అవుటర్ ఫర్ లూప్ నుంచి మొత్తం అదంతా సేవ్ చేసుకుందాము. సేవ్ చేసుకొని ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకుందాం, కంట్రోల్-V. సో ఇక్కడ చూడండి, పైన ఏదైతే కోడ్ రాసామో సేమ్ కోడ్ని కాపీ పేస్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ లాజిక్ దగ్గర ఇక్కడ మనం i ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటాం, ఇక్కడ i ఈజ్ ఈక్వల్ టు n చేశాను. సో i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు n అని రాస్తాం. అక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, ఎక్కడైతే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉందో అక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు అలా మార్చాలి ఆపోజిట్గా. ఇంక్రిమెంట్ ఉంటే డిక్రిమెంట్ చేయాలి, చేస్తే అదొక్కటి అవుటర్ ఫర్ లూప్ ఒకటి మారిస్తే మనకి అది రివర్స్ అయిపోతుంది. మిగతా లోపల లాజిక్ అంతా సేమే. సో మనకి దీన్ని రన్ చేస్తే అవుట్పుట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. మనం బటర్ఫ్లైని ఎలా బ్రేక్ డౌన్ చేసి సాల్వ్ చేసాము చూసాం కదా, ఇలానే నెక్స్ట్ ఇంకా వేరే ప్యాటర్న్స్ కూడా చూద్దాము. సో ఇప్పుడు మనం రాంబస్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. సో రాంబస్ ప్రింట్ చేసేటప్పుడు జస్ట్ దీన్ని కూడా మనం బ్రేక్ డౌన్ చేసుకోవాలి. సో ఇదంతా డయాగ్రామ్ కదా మనకి. సో ఇక్కడ చూడండి, మనకి ఈ సైడ్న మనకి స్పేస్ కనబడుతుంది. సో మనం స్ట్రైట్ లైన్ స్టార్ట్ అవ్వలేదు స్టార్స్ అనేవి. సో ఇక్కడ మనకి స్పేసెస్ ఉన్నాయి, ఎన్ని స్పేసెస్ ఉన్నాయి కౌంట్ చేసుకోవాలి. ఒక్కొక్క రోలో ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలో కౌంట్ చేసుకొని ఫస్ట్ మనం ఆ స్పేసెస్ని ప్రింట్ చేయడానికి లాజిక్ రాసుకున్న తర్వాత సింపుల్గా మిగతావి ఒక్కొక్క రోలో 5 స్టార్స్ ప్రింట్ చేయడం కాబట్టి సింపుల్గా దాన్ని అయితే ప్రింట్ చేసేయచ్చు. సో మనం స్పేసెస్ ప్రింట్ చేయడానికి చూడాలి. ఇది కూడా స్పేసెస్ అనేది డిక్రిమెంట్ ఆర్డర్లో వస్తాయి. ఫస్ట్ ఎక్కువ స్పేసెస్ వస్తాయి, తర్వాత తగ్గుతూ వస్తాయి. చూద్దాం ఎన్ని స్పేసెస్ ఉంటాయో. ఫస్ట్ లైక్ ఈ రోలో ఎగ్జాక్ట్గా స్టార్స్ స్టార్ట్ అయ్యి అనుకుంటే, స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే, సో మనకు అర్థమైపోతుంది. ఒక లైక్ మీరు ఇట్లాంటివి చేసేటప్పుడు ఒక గ్రిడ్ పెట్టుకొని ఆ గ్రిడ్లో ఈ ప్యాటర్న్ పెట్టి అప్పుడు అబ్జర్వ్ చేయండి, మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అర్థమవుతుంది. సో మనకి ఇది స్టార్టింగ్ పాయింట్, ఇక్కడ ఇది ఫస్ట్ స్టార్ ఉంది కదా లాస్ట్ రోలో, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే దీనికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. సో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ దీనిపై నుంచి కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. నెక్స్ట్ అట్లాగే ఈ స్టార్ పైన కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఈ స్టార్ పైన ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఫస్ట్ రోలో మొత్తం మనకి 4 స్పేసెస్ ఉన్నాయి, సెకండ్ రోలో 3 స్పేసెస్ ఉన్నాయి, థర్డ్ రోలో 2 స్పేసెస్ ఉన్నాయి, ఫోర్త్ రోలో ఒక స్పేస్ ఉంది, ఫిఫ్త్ రోలో 0. సో ఇవి మన స్పేసెస్ 4, 3, 2, 1. సో ఇది ఏ నెంబర్లో ఉండింది మనకి, ఆ రో నెంబర్ లైక్ మనం n వాల్యూలో నుంచి ఆ రో నెంబర్ని తీసేస్తే సరిపోతుంది కదా. సో n మొత్తం టోటల్ n ఈజ్ ఈక్వల్ టు 5. మనం మొత్తం 5 రోస్ తీసుకున్నాం కాబట్టి ఆ 5లో నుంచి ఆ రో నెంబర్ ఫస్ట్ అయితే రో నెంబర్ 1 కాబట్టి దాని వాల్యూ 1 కాబట్టి 5 - i అంటే మనకి వచ్చేది 4. సో 4 నెంబర్ ఆఫ్ స్పేసెస్ ప్రింట్ చేయాలి. సెకండ్ దాంట్లో 5 - i అంటే సో 5 - 2 అంటే మనకి 3 స్పేసెస్ సేమ్ వస్తుంది కాబట్టి ఇదే లాజిక్తో మనం స్పేసెస్ని ఇంప్లిమెంట్ చేద్దాము. సో దీనికి మనం కూడా లైక్ టోటల్ రోస్ 5 కాబట్టి సేమ్ ఇది అంతే ఉంచుతున్నాను. సో ఈ లాజిక్ కూడా మొత్తం 5 ఉన్నాయి కాబట్టి సేమ్ లాజిక్ అవుటర్ ఫర్ లూప్. ఇన్నర్ ఫర్ లూప్కి వెళ్ళినప్పుడు j ఈజ్ ఈక్వల్ టు 1, j ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంతవరకు n - i వరకు. సో n - i వరకు వెళ్ళాలి, లూప్ అంతవరకు రన్ అవ్వాలి. అంతవరకు రన్ అయిన తర్వాత మనకు కావాల్సింది స్పేస్. సో మనం స్పేస్ ఇచ్చుకుంటే అంతవరకు స్పేస్ ప్రింట్ అవుతుంది. సో మనం స్పేస్ ప్రింట్ అవ్వడానికి లాజిక్ రాసాం కదా, ఇప్పుడు జస్ట్ స్పేస్ ప్రింట్ అవుతుంది మనకు కనపడుతుంది కాబట్టి ఇప్పుడు మనం జస్ట్ దాని తర్వాత ఈ స్టార్స్ ప్రింట్ అవ్వడానికి రాయాలి. సో స్పేస్ ప్రింట్ అయిన తర్వాత స్టార్స్ ఈజీగా ప్రింట్ అయిపోతాయి. ఏముందంటే అదే రోలో స్పేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి 5 స్టార్స్, సెకండ్ రోలో కూడా స్పేస్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి 5 స్టార్స్, థర్డ్ రోలో కూడా స్పేస్ని ప్రింట్ చేసిన తర్వాత అక్కడ నుంచి 5 స్టార్స్ ఈజీగానే ప్రింట్ చేయొచ్చు కదా. ఇదే లాజిక్తో ఇంప్లిమెంట్ చేద్దాము. సో మళ్ళీ మనకి ఇంకొక ఫర్ లూప్ కావాలి, ఇన్నర్ ఫర్ లూప్ స్పేస్ ప్రింట్ చేయడానికి. దీన్ని పేస్ట్ చేద్దాము.
కంట్రోల్ V. ఇక్కడ మనకేం చేయాలి, ప్రతి రోలో 1 దగ్గర నుంచి 5 టైమ్స్ రన్ అవ్వాలి. 5 అంటే నంబర్ ఆఫ్ రోస్ కాబట్టి n టైమ్స్ ఆ లూప్ రన్ అయ్యి ఆ ప్రతిసారి రన్ అయిన ప్రతిసారి మనకి ఒక స్టార్ని ప్రింట్ చేయాలి. సో స్టార్ సేమ్ ఇదే లాజిక్ దానికి. సో ఒక్కొక్క లూపు 5 టైమ్స్ రన్ అవ్వాలి అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి n వరకు, అంటే n = 5 కదా, 5 వరకు ఇంక్లూడింగ్ 5 కూడా అన్నిసార్లు రన్ అయ్యి ఒక్కొక్కసారి స్టార్ ప్రింట్ అవ్వాలి. అంతా రో ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్లో మళ్ళీ బిగిన్ చేయాలి, మళ్ళీ స్పేసెస్ మళ్ళీ అలాగా నెక్స్ట్ లైన్లో రావాలి. మనం దీనికి ప్రోగ్రామ్ మొత్తం రాసేసాము. సో ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దాము. రన్ చేస్తే మన రిక్వైర్డ్ అవుట్పుట్ ఇది, మన యాక్చువల్ అవుట్పుట్ కూడా ఇదే. సో మనకు సరిపోయింది. ఇది సాలిడ్ రాంబస్. నెక్స్ట్ మనం వేరే ప్యాటర్న్ చూద్దాం. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది పాలిండ్రోమిక్ ప్యాటర్న్ అనమాట. ఈ ప్యాటర్న్లో మనం చూడండి, దీన్ని ఫస్ట్ మనం బ్రేక్ డౌన్ చేయాలి. ఇప్పుడు దాకా మనం స్టార్స్తోనే చూసాం కాబట్టి ఫస్ట్ మన నెంబర్లో కన్వర్ట్ అవుతున్నాము. సో ఫస్ట్ రోలో మనకి 1 ఉంది, సెకండ్ రోలో 2 1 2, థర్డ్ రోలో 3 2 1 2 3. అంటే ఫస్ట్ మనకి ప్యాటర్న్ నెంబర్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తున్నాయి 1 వరకు, తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ కూడా చూడండి 5 ఉంది, 5 తర్వాత డిక్రీజ్ అయ్యి 4 అయింది, తర్వాత -1 3, -1 2, దాంట్లో నుంచి -1 చేస్తే 1 వచ్చింది, అక్కడ నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దీన్ని బ్రేక్ డౌన్ చేద్దాము. ఇప్పుడు మనకి దీన్ని బ్రేక్ డౌన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ స్పేసెస్ని ప్రింట్ చేయడానికి మనం లాజిక్ రాద్దాము. అది రాసిన తర్వాత ఈ ప్యాటర్న్ కూడా యాక్చువల్గా ఈ పిరమిడ్ని కూడా మనము 2 హాఫ్స్ చేసుకోవాలి. సో ఒకటి డిక్రీజింగ్, ఒకటి ఇంక్రీజింగ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వన్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు ప్యాటర్న్ అనేది డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు లాస్ట్ రో మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం అంటే ఇక్కడ ఫస్ట్ 5 ఉంది, దాని తర్వాత -1 అయ్యి 4 అయింది, డిక్రీజ్ అయింది, దాని తర్వాత -1 అయ్యి 3 అయింది, తర్వాత -1 అయ్యి 2 అయింది, తర్వాత -1 అయ్యి 1 వరకు. సో ఇలా ఇక్కడ వరకు ప్యాటర్న్ డిక్రీజింగ్ వచ్చింది. సో ఇది డిక్రీజింగ్ ప్యాటర్న్. సో ఇక్కడ నుంచి ప్యాటర్న్ ఇంక్రీజ్ అవుతా వచ్చింది 2 3 4 5. సో మనం ఫస్ట్ స్పేసెస్ ఎలా ప్రింట్ చేయాలో లాజిక్ రాసి, దాని తర్వాత డిక్రీజింగ్ ప్యాటర్న్కి లాజిక్ రాసి, దాని తర్వాత ఇంక్రీజింగ్ ప్యాటర్న్కి లాజిక్ రాద్దాము. సో స్పేసెస్ ఎలా ఉన్నాయి, సో యాక్చువల్గా ఇక్కడ ఇది మొత్తం ఎనీ నెంబర్ ఆఫ్ రోస్ వచ్చి 5 కదా. సో ఇక్కడ 4 స్పేసెస్ మిస్ అవుతున్నాయి. లైక్ ఇక్కడ 4 స్పేసెస్ ఉన్నాయి ఫస్ట్ రోలో, సెకండ్ రోలో 3 స్పేసెస్, థర్డ్ రోలో 2 స్పేసెస్, ఫోర్త్ రోలో 1 స్పేస్, ఫిఫ్త్ రోలో 0 స్పేసెస్ కదా. సో ఇందాక ఆల్రెడీ సేమ్ స్పేసెస్ ప్రింట్ చేయడానికి లాజిక్ రాసాం కదా, సేమ్ లాజిక్. ఇక్కడ కూడా సేమ్ నెంబర్ ఆఫ్ రోస్ 5 కాబట్టి సేమ్ n వాల్యూ 5 ఉంచుతున్నాము. వర్లుప్ కూడా n వరకు వెళ్ళాలి కాబట్టి వెళ్ళి, సో స్పేసెస్ ప్రింట్ చేయడానికి మనకి n-i వరకు స్పేస్ ప్రింట్ చేయాలి కదా. సో ఇన్నర్ లూప్ ఎంత వరకు రన్ అవ్వాలి, 1 దగ్గర స్టార్ట్ అయ్యి. సో n-i అంటే అది ఒకవేళ ఫస్ట్ రో అనుకో, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ 5 కాబట్టి 5 - 1 4 స్పేసెస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి అంతవరకు ప్రింట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనకి స్పేసెస్ ప్రింట్ అయితే ఇంతవరకు ఈ లాజిక్ ఏం చెప్తుందంటే మనకి స్పేసెస్ ప్రింట్ చేయడానికి లాజిక్ ఓకే. ఇందాక కూడా సేమ్ లాజిక్ వాడాం కదా ప్రీవియస్ ప్యాటర్న్లో కూడా. సో నెక్స్ట్ మనము డిక్రీజింగ్ ప్యాటర్న్కి చూద్దాము. డిక్రీజింగ్ ప్యాటర్న్లో లాజిక్ ఏమొస్తుందంటే, సో ఏ రో ఇప్పుడు ఫస్ట్ రో కాబట్టి 1 దగ్గర స్టార్ట్ అయింది, సెకండ్ రో కాబట్టి 2 దగ్గర స్టార్ట్ అయింది, 1 వరకు వచ్చింది, థర్డ్ రో కాబట్టి 3 దగ్గర స్టార్ట్ అయింది, అలా డిక్రీజ్ అవుతూ 1 వరకు వచ్చింది, ఫోర్త్ రో కాబట్టి 4 దగ్గర స్టార్ట్ అయింది, 4 నెంబర్స్ ప్రింట్ డిక్రిమెంట్ అయ్యి 4 టైమ్స్ ప్రింట్ అయిన తర్వాత 1 వరకు వచ్చింది. అలా మనకి ఇక్కడే లాజిక్ అర్థమవుతుంది కదా. సో ఏ రో అయితే ఆ రో ఐ వాల్యూ ఉంటుంది కదా, ఐ వాల్యూ దగ్గర మనకి ప్యాటర్న్ స్టార్ట్ అవ్వాలి, -1 అలా డిక్రిమెంట్ అయ్యి మనకి 1 వరకు రావాలి. ఇదే మనకి లాజిక్. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం ఇక్కడ. సో చూడండి, మనకి జే అనేది ఐ వాల్యూ దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఐ వాల్యూ దగ్గర స్టార్ట్ అయ్యి అది అలా డిక్రిమెంట్ అవుతూ రావాలి కాబట్టి జే వాల్యూ మనకి ఎక్కువ ఉంటుంది. జే ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంతవరకు రావాలి, మనం 1 వరకు రావాలి. 1 వరకు వచ్చి ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి, డిక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి -1 డిక్రిమెంట్ అవ్వాలి. సో మనం ఐ దగ్గర స్టార్ట్ అవ్వాలి, ఒక్కొక్క వాల్యూ అక్కడ ప్రింట్ అయిన తర్వాత మనకి ఏం వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో మనం ఐ దగ్గర స్టార్ట్ అయ్యి ఆ జే వాల్యూ మనకి డైరెక్ట్గా అక్కడ ప్రింట్ అయిపోవాలి. ప్రింట్ చేసిన తర్వాత డిక్రిమెంట్ అయ్యి మళ్ళీ కండిషన్ చెక్ చేసుకొని మళ్ళీ డిక్రిమెంట్ అయిన వాల్యూ ప్రింట్ చేయి. అలా ఇప్పటి వరకు మనకి 1 రీచ్ అయ్యే వరకు, అదే కదా. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాము. సో రన్ చేస్తే మనకి
దాంట్లో డిక్రిమెంట్ ప్యాటర్న్ వచ్చేసింది కదా! మనకి ఇంక మిగిలింది స్పేస్ వచ్చింది, డిక్రిమెంట్ వచ్చింది. మనకి మిగిలింది రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇంక్రీజింగ్ ప్యాటర్న్. సో, ఇంక్రీజింగ్ ప్యాటర్న్‌లో చూడండి ఫస్ట్ రోలో ఏం లేదు. సెకండ్ రోలో 2 దగ్గర నుంచి స్టార్ట్ అయింది. థర్డ్ రోలో 2, 3 ప్రింట్ అయినాయి. ఫోర్త్ రోలో 2, 3, 4 అంటే మనకి 2 దగ్గర స్టార్ట్ అవుతున్నాయి. ఆ మాక్సిమం వాల్యూ అంటే ఐ నంబర్ లైక్ ఆ రో నంబర్ వరకు వెళ్తున్నాయి కదా! సో, దీనికి లాజిక్ ఎలా రాద్దామంటే మనం ఇంకొక లూప్ తీసుకుందాము. ఇంకొక లూప్ తీసుకొని కంట్రోల్-సి, కంట్రోల్-వి. ఇప్పుడు లూప్ అనేది లైక్ మనకి వాల్యూ అనేది 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి. 2 దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి? అది ఇంక్రీజింగ్ కాబట్టి మనం ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ రాయాలి. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ వరకు వెళ్ళాలి కదా! లెస్ దాన్ ఈక్వల్ టు ఐ వరకు వెళ్ళి ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి ప్లస్ ఇంక్రిమెంట్ అవ్వాలి కాబట్టి ప్రతిసారి ప్లస్ అవ్వాలి. సో, ఇప్పుడు మనం ఆ ప్లేస్‌లో జేనే ప్రింట్ చేయాలి. సో, ఇది ఒక్కసారి రన్ చేసి చూద్దాము. చూడండి సేమ్ మనకి రిక్వైర్డ్ అవుట్‌పుట్ ఏదైతే ఉందో అది వచ్చింది కదా! సో, ఇక్కడ చూడండి సేమ్ డయాగ్రామ్ ఇక్కడ మనకి ప్రింట్ అయింది. ఫస్ట్ రోలో 1 ఉంది. సెకండ్ రోలో 2 దగ్గర స్టార్ట్ అయింది. 2 దగ్గర ఎండ్ అయింది. థర్డ్ రోలో 3 దగ్గర స్టార్ట్ అయింది. డిక్రిమెంట్ అయింది ఫస్ట్, తర్వాత ఇంక్రిమెంట్ అయింది వచ్చేసింది కదా! సో, ఇలాగా మనం ఆ బేసిక్ రూల్స్ అయితే ఏదైనా ఇలాగ మనం ఆ బేసిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో మనం లాస్ట్ వీడియోలో చూసిన బేసిక్ రూల్స్, సో, అవే బేసిక్ మనం వాడి ఎంత పెద్ద కాంప్లెక్స్ ప్యాటర్న్ అయినా దాన్ని మళ్ళీ సబ్‌సీక్వెన్స్‌గా డివైడ్ చేసుకొని సింపుల్‌గా డివైడ్ చేసుకొని మనం ఇదే లాజిక్‌ని మనం అప్లై చేసుకొని సాల్వ్ చేయొచ్చు. సో, మనం ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్యాటర్న్స్‌ని మనం యూజింగ్ స్టార్స్ ఇదొక్కటే మనం నంబర్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసాము. మిగతావన్నీ యూజింగ్ స్టార్సే యూజ్ చేసాం కదా! సో, మీరు దాన్ని సాల్వ్ చేసేటప్పుడు దాని ప్లేస్‌లో డిఫరెంట్ నంబర్ ఆఫ్ నంబర్స్‌ని అస్యూమ్ చేసుకోండి. దానికి ఎగ్జాంపుల్స్ రాయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు ఇంకా లాజిక్ బాగా ప్రింట్ అవుతది. సో, ఈ వీడియోలో అడ్వాన్స్‌డ్ ప్యాటర్న్స్‌లో 3 ప్యాటర్న్స్ చూసాం కదా! ఇంకేమైనా ఉంటే నేను షార్ట్స్ ఫార్మాట్‌లో సాల్వ్ చేసి పెడతా ఉంటాను. ఏదైనా డౌట్ ఉంటే చూడండి. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్.